అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. నేను తిరుపతిలో కొత్తగా యూపీవీసీ విండోస్ ప్లాస్ట్ 1 పెట్టాను. నేను ఈ ప్లాస్ట్ 1 పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మాది వైష్ణవి చౌక్ డిపో ఉన్నది, వైష్ణవి టింబర్ డిపో ఉన్నది. వైష్ణవి టింబర్ డిపో అనేది చాలా వరకు వుడ్ తో చేసుకుంటా ఉన్నారు కొంతకాలంగా. ఇప్పుడు దాన్ని వచ్చేసి చాలా తగ్గించేశారు వుడ్. కిటికీల వరకు ఏది చేసుకోవాలన్నా యూపీవీసీ విండోస్ కావాలనేసి మేము దాదాపు దాంతో ఒక 3 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాం. ఇప్పుడు ఎలా మన బతుకు తెరువు, ఈ బిజినెస్ మొత్తం బాగా తగ్గిపోతా ఉంది. ఈ బిజినెస్ మనం ఎలా ఓవర్కమ్ చేయాలా, ఇంకా ఖచ్చితంగా మనం కూడా యూపీవీసీ విండోస్ లో ఖచ్చితంగా జర్నీ చేయాల్సిన ఉద్దేశం అనేది మాకు నాటుకునింది. దానివల్ల ఏ ప్రొఫైల్ అయితే మనకు బెటర్ గా ఉంటది అనేసి దాదాపు ఈ ప్రొఫైల్స్ కోసము 6 మంత్స్ వరకు మేము వెయిట్ చేసామండి. 6 మంత్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత చాలా మందిలో చెప్పింది వచ్చేసి ప్లాస్ట్ 1 అనేది తిరుపతికి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొఫైల్ చాలా అయితే బాగుంది, చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉండాలి ఎలా అనేసి అందరూ మాట్లాడుకుంటా ఉంటే, మేము అన్నదమ్ములు ఎప్పుడు కానీ ఏం చేసేవాళ్ళం అంటే, మేము స్టాండర్డ్ నమ్ముకునే వాళ్ళం అండి. స్టాండర్డ్ ఎప్పుడైతే బాగుంటుందో, స్టాండర్డ్ బాగుంటే మొదట్లో మనం ఇబ్బంది పడచ్చు, కానీ ఫ్యూచర్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో అయ్యప్ప గారిని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడి ఈ ప్లాస్ట్ 1 ని మేము ఓకే చేపించుకున్నాం. ఈ ప్లాస్ట్ 1 ని ఓకే చేపించుకున్న తర్వాత ఒక 6 మంత్స్ వరకు మాకు వర్క్ ఆర్డర్స్ అనేది ఏమీ పెద్దగా లేవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అంటా ఉన్నారు. ఇంత కాస్ట్ పెట్టేసి ఎవరు చేసుకుంటారో అని మాకు కొద్ది రోజులు దిగులు అయిపోయింది. ఈ ప్లాస్ట్ 1 బాగా మనం నెంబర్ 1 చేయాలంటే ఏం చేయాలా అనేసి కొద్ది రోజులు నేనే ఆలోచించిన తర్వాత, కొంతమంది బిల్డర్లు లేకపోతే వాళ్ళు ప్రతి ఒక్కరు 2.5 ట్రాక్ కావాలా, 2.5 ట్రాక్ కావాలా, 2 గ్లాసులు ఒక మెస్, కానీ దాన్ని హై క్వాలిటీ కావాలంటా ఉన్నారు. కానీ తక్కువ బడ్జెట్ లో ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ ప్లాస్ట్ 1 ని ఎలాగైనా కానీ మనం తిరుపతిలో మంచి బ్రాండ్ గా వచ్చేటట్లుగా, మంచి స్టాండర్డ్ వచ్చేటట్లుగా, మంచి గుర్తింపు వచ్చేటట్లుగా మనం చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను 2.5 ట్రాక్ పూర్తిగా పక్కన పెట్టేశానండి. ఎందుకు పెట్టానంటే, నాకు ఈ రోజు ₹1 డబ్బు వచ్చినా రాకపోయినా కస్టమర్ కి మంచి క్వాలిటీ, మంచి స్టాండర్డ్, బెస్ట్ ప్రైస్ కి ఇచ్చానంటే వీళ్ళు ఖచ్చితంగా ఒకరి నుంచి 10 మందికి చెప్తారు. మనం 10 మందిని అడిగేసి ఒక పని చేసేదానికన్నా ఒకరికి చేసినా వాళ్ళు 10 మందికి చెప్పుకుంటే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను 112 సిరీస్ లో 92 షాష్ లో చాలా వరకు ప్రాజెక్ట్స్ ఇచ్చానండి. గేటెడ్ కమ్యూనిటీ వర్కులు చేశాను. ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రకృతి అపార్ట్మెంట్ చేస్తాను, గేటెడ్ కమ్యూనిటీ మొత్తం 800 ప్లాట్లు అండి. ఈ తిరుపతిలో ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనేది ఎక్కడ కానీ లేదండి. దాంతో నేను మొదటిసారిగా జర్నీ చేశాను. దాని తర్వాత తిరుపతిలో సురక్ష దాదాపు 11 ఫ్లోర్స్ అండి. అందులో వచ్చేసి 2 ఫ్లోర్స్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది, 9 ఏరియాస్, మొత్తం 250 ప్లాట్స్. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 2 crores రూపీస్. ఇందులో చాలా వరకు కాంపిటీషన్ వచ్చారు. మాకు అపర్ణ వాళ్ళు వచ్చారు, వేకా వాళ్ళు వచ్చారు, ఫెనస్టా వాళ్ళు వచ్చారు. కానీ అక్కడ వాళ్ళతో మాకున్న జర్నీతో దానివల్ల మేము కొద్దిగా అక్కడ సక్సెస్ కాగలిగాము. అలాగే విజేఆర్స్ అంటే ఇది తిరుపతిలో చాలా వరకు విల్లా టైప్ లో ఉంటాయండి. తక్కువ ఒక 50 విల్లాలు 60 విల్లాలు సంవత్సరానికి కడతా ఉంటాం. ఇతను చాలా మంచి బిల్డరు, చాలా క్వాలిటీ స్టాండర్డ్ లో వెళ్తా ఉంటాడు. దానివల్ల ఈ తిరుపతిలో మేము వుడ్ సప్లై చేయడం వల్ల, స్కఫ్ ఫోల్డింగ్ వర్క్ చేయడం వల్ల, మాకు బిల్డర్లతో ఉండే జర్నీ వల్ల ఈరోజు ప్లాస్ట్ 1 ని మేము నమ్ముకునే దానికి మాకు మంచి సపోర్ట్ ఇస్తా ఉంది. ప్రస్తుతం అండి నేను టీటీడీ వర్క్స్ కూడా చేస్తాను. అలాగే R&B అప్రూవల్, ప్రైవేట్ వర్క్స్ కూడా చాలా వరకు చేస్తాను. ప్రస్తుతానికి ఓన్లీ టీటీడీ వరకే 70,000 స్క్వేర్ ఫీట్ బై హ్యాండ్ నా దగ్గర ఉన్నది. మళ్ళీ వచ్చేసి ప్రైవేట్ వర్క్స్ వచ్చేసి 1,50,000 స్క్వేర్ ఫీట్ వచ్చేసి నా హ్యాండ్ లో ఉన్నది. ఖచ్చితంగా నేను దీన్ని ఇంకా ఎక్కువగా టార్గెట్ చేసుకునేసి ఇంకా ముందుకు వెళ్తాను. స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ కేవలం ఒక 2 టన్నులతోనే స్టార్ట్ చేశాము. 2024 ఎండింగ్ వచ్చే కొందరికి నేను 10 టన్నుల వరకు మంత్లీ రన్ చేయగలుగుతాను. నా టార్గెట్ 2025లో పర్ మంత్ కు వచ్చేసి 20 టన్స్ ఖచ్చితంగా నేను రీచ్ అవ్వగలుగుతాను. ఇందులో నాకు సపోర్ట్ చేసిన అయ్యప్ప గారు, మన బాలా సారు, ధన్యవాదాలు.